అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలపై తొలిసారి స్పందించారు మంత్రి వివేక్. దురుద్దేశపూరితంగా తనపై అనవసరపు విమర్శలు చేస్తున్నారని వివేక్ విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పర్యటనలో అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది ఎవరో గుర్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు కష్టపడి పనిచేస్తుంటే మంత్రి లక్ష్మణ్ ఈర్ష్యతో మాట్లాడడం సరికాదన్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది శివ. ఎందుకంటే మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇటీవల చేసినటువంటి ఆరోపణలపై మరొక మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించాడు. ఎందుకంటే ఒక మంత్రిగా తాను చేస్తున్నటువంటి పనిని ఓర్వలేక మంత్రి లక్ష్మణ్ కుమార్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి కామెంట్స్ ని ఈ రోజు మంత్రి వివేక్ వెంకటస్వామి నిజామాబాద్ పర్యటనలో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అలానే మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్ కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అటెండ్ కావాల్సి ఉన్న సందర్భంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపింది. సో ఆ వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ కూడా చాలా ఘాటుగానే స్పందించాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పక్కనే ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి పై కూడా లక్ష్మణ్ కుమార్ కామెంట్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ జెడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంకిత భావంతో పనిచేసి ఈ స్థాయికి వచ్చాను. కానీ నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. గతంలో కేంద్రంగా పనిచేసినటువంటి మంత్రుల సహాయ సహకారం లేదు. వాళ్ళ వారసత్వం సంబంధించినటువంటిది ఎలాంటి నాకు లేదు. రాజకీయంగా ఎలాంటి వారసత్వం లేకుండానే సొంతంగా నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ స్థాయి కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగాను. కానీ కొంతమంది మాత్రము రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రాబల్యం ఉండి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి కాంగ్రెస్ పార్టీలోకి రావడము, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మళ్ళీ పార్టీలు మారడము, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం లాంటి వ్యాఖ్యలను మంత్రి వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి లక్ష్మణ్ కుమార్ ఆ రోజు మాట్లాడడం జరిగింది. సో దీనిపైన ఇప్పటి వరకు కూడా మౌనంగా ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ రోజు నిజామాబాద్ పర్యటనలో మాట్లాడారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అనవసరపు విషయాలలో అనవసరపు రాజకీయ వివాదాల్లోకి పటకు లాగుతున్నారని, మంత్రిగా నేను రాష్ట్రంలోని అభివృద్ధి పైన నేను కేంద్రీకృతం అయ్యి నేను పనిచేస్తుంటే అది ఓర్వలేక దాన్ని చూడలేకనే లక్ష్మణ్ కుమార్ తనపై వివాదాల్లోకి లాగుతున్నారన్నటువంటి కామెంట్స్ ని ఈ రోజు నిజామాబాద్ పర్యటన ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే కొంత పిసిసి జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ వివేక్ ఆ కామెంట్స్ మీద రెస్పాండ్ అవడం వల్ల మళ్ళీ కొంత ఈ వ్యవహారం తెర మీదకి వస్తుంది, మళ్ళీ కదులుతుందని అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. ఎందుకంటే వివాదం జరిగింది అప్పుడు పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్ పైనటువంటి వ్యాఖ్యల పైన అటు పిసిసి చీఫ్ సమక్షంలోనే పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ కుమార్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు కనుక లక్ష్మణ్ కుమార్ ని బాధ పెట్టుంటే తను క్షమాపణలు చెప్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అది పిసిసి చీఫ్ సమక్షంలోనే మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోనే ఇద్దరు మంత్రులు కలిసి మాట్లాడుకున్నారు. దానిపై వివరణ ఇచ్చారు. ఈ వివాదం ఇంతటితోటి సద్దు మణిగిందని కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు, మాట్లాడడం జరిగింది. కానీ ఆ టైంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పైన కూడా ఎలాంటి కామెంట్, ఎలాంటి వివాదం సంబంధించినటువంటి విషయాలు చర్చకు రాలేదు. ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ మాట్లాడేటప్పుడు వివేక్ వెంకటస్వామి ఉద్దేశించి మాట్లాడారు. కానీ అప్పుడు వివేక్ వెంకటస్వామి స్పందించలేదు. దాంతో పాటు నిన్న మొన్న కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో మంచిర్యాలలో కూడా పర్యటన చేసినటువంటి వివేక్ వెంకటస్వామి ఎలాంటి మాటలు మాట్లాడలేదు.
ఎందుకంటే ధర్మపురి నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నారు. ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. చెన్నూరు నియోజకవర్గం కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. మరి ఇన్ని రోజులు మౌనంగా ఉండి నిన్న మొన్న కూడా చెన్నూరు కాన్స్టిట్యూషన్ లో తిరిగినటువంటి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ ఈ రోజు నిజామాబాద్ పర్యటనలో ఉండి చేయడం పట్ల కనుక చూసుకుంటే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టుగా మాత్రమే కనిపించడం లేదు శివ. ఎందుకంటే అటు పిసిసి చీఫ్ జోక్యం చేసుకోవడము, ఏఐసిసి పెద్దల దృష్టి కూడా విషయం వెళ్ళడము, ఇద్దరు మంత్రులను కూర్చోబెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి దాన్ని సద్దుమణించిన తర్వాత మళ్ళా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను వివేక్ వెంకటస్వామి ఈ రోజు మాట్లాడడం కనుక చూస్తే మరొకసారి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దుమారం అయితే చెల్లెరిగే అవకాశం ఉంది శివ. ఎందుకనంటే ఇది ఇప్పటిది వీళ్ళిద్దరి మధ్య వివాదం కాదని చెప్పవచ్చు. గత దాదాపు రాజకీయంగా మొదలైనప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య వివాదం వస్తుంది. దాంతోపాటు ఈ రోజు వివేక్ వెంకటస్వామి ఒక మాట మాట్లాడుతూ తనకు రాజకీయంగా ప్రోత్సహించింది ఎవరో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గుర్తు చేసుకోవాలని మాట్లాడాలని చెప్పడం జరిగింది. అంటే ఆ వాక్యాలు తన తండ్రి అయినటువంటి కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి యొక్క ప్రోత్సాహంతోటే, ఆయన అండదండలతోటే లక్ష్మణ్ కుమార్ రాజకీయంగా ఎదిగాడనేటువంటి మాటల్ని ఈ రోజు వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. అంటే ఇది మళ్ళొకసారి పొలిటికల్ గా హాట్ టాపిక్ గా కానుంది. దీనిపైన కూడా లక్ష్మణ్ కుమార్ స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టి కూడా వివేక్ వెంకటస్వామి మాట్లాడినటువంటి అంశాలు, మాటలు కూడా వెళ్ళినట్టుగా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. సో మరొకసారి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య ఉన్నటువంటి వైరం మరొకసారి బయటపడిందని చెప్పవచ్చు. అంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా రోజుల నుంచి కూడా రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, రాజకీయంగా వైరం కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు పార్టీ పెద్దలు నచ్చజెప్పినా సరే, పార్టీ పెద్దల మధ్య మాట్లాడినా సరే కేవలం పైకి మాత్రమే మాట్లాడుకుంటున్నా తప్ప ఇక్కడ కూడా రాజకీయ వేదికల్లో గానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో గానీ అంతగా కలిసిపోయి ఉండడం లేకుండా అట్లా అంటిముట్టనట్టుగానే వాళ్ళిద్దరు కూడా వివరించుకుంటూ వస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో గడిచిపోయింది. ఆ మాటలకు, ఆ వివాదానికి తెరపడింది అన్నటువంటి పరిస్థితులలో మరొకసారి ఈ రోజు వివేక్ వెంకటస్వామి లక్ష్మణ్ కుమార్ ఉద్దేశించి మాట్లాడడం కనుక చూసుకుంటే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.